తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ ఢిల్లీ బాట పడుతున్నారు. ఎల్లుండి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్తుండగా 12న సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పట్టనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ నడుదాం. రమేష్, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ ఢిల్లీ బాట పడుతున్నారు. ఎల్లుండి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్తున్నారు. అలాగే 12న సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ నడుదాం. రమేష్, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? 9 సాయంత్రం ఏపీ సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. 10వ తేదీ ఆయన చైనా నుంచి వస్తున్న ఒక ప్రతినిధి బృందంతో భేటీ అవ్వాల్సింది. అదే ప్రధాన ఎజెండాగా సీఎం ఢిల్లీ వెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే సీఎం 2 రోజుల పాటు ఢిల్లీ టూర్ లో కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ ఇతర ప్రాజెక్టుల అంశంపై కూడా సీఎం చర్చిస్తారని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం చూస్తూ తెలుస్తోంది. అయితే ఆ ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ పై కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఒక పక్క పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు, ఏపీ సీఎంతో పాటు ముఖ్యమంత్రులు, ముఖ్య అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వస్తున్న వార్తల ఆ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ లో ఏం చెప్పబోతున్నారో, కేంద్రానికి ఏమైనా ఫిర్యాదు చేస్తారా, ఈ అంశంపై ఎటువంటి చర్చ జరుపుతారా అనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే కేంద్రానికి ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక నివేదికను కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక ఫిర్యాదు రూపంలో ఒక రిపోర్ట్ ను కూడా అందజేసినట్లుగా ఆ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళితే మంత్రులతో ఏం మాట్లాడతారు, ఎవరెవరిని కలుస్తారు అనే దానికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. రోజా. రైట్ రమేష్. గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ సురేష్ నడుదాం. సురేష్, గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గవర్నర్ 9వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి రానున్నారు. ఇక్కడ 9, 10, 11, 12వ తేదీ దాదాపుగా 3-4 రోజులు ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 3 రోజుల పర్యటనకైతే అధికారికంగా వివరాలు ఇప్పటికీ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు, ప్రోటోకాల్ అధికారులకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇటు గవర్నర్ పర్యటన రోజే చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి వస్తున్నటువంటి సమాచారం అందింది. అలాగే 12వ తేదీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కూడా ఢిల్లీకి వస్తున్నట్టుగా తెలిసింది. ఈ ముగ్గురు పర్యటన కూడా రేవంత్ రెడ్డి ఓటుకు సంబంధించి నోటు వ్యవహారం, ఏసీబీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంపైనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది. కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో రిపోర్ట్ ను కూడా తీసుకున్నటువంటి సమాచారం. ఇటు గవర్నర్ తో కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టచ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ముగ్గురు కూడా ఢిల్లీకి రావడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గవర్నర్ రావడానికి కారణాలు రేవంత్ రెడ్డి కేసు విషయంపైనే వారి ఢిల్లీ పర్యటన ప్రధానంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. 10వ తేదీ చైనా బృందంతో చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. అలాగే ఈ రేవంత్ రెడ్డి కేసు విషయంలో చంద్రబాబును కూడా చేర్చాలి అనే విషయంపైన ఇటు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పూర్తి స్థాయిలో మిగిలిన పార్టీలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులున్నాయి. ఇటు బీజేపీ ఇప్పటి వరకు కేంద్రకు సంబంధించినటువంటి ఇటు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఏసీబీ వ్యవహారం పైన, రేవంత్ రెడ్డి ట్రాప్ విషయం పైన, చంద్రబాబు నాయుడు ఇందులో ఇన్వాల్వ్ అయిన విషయం పైన ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. మొత్తంగా బీజేపీపై ఏలెత్తి చూపేటువంటి అవకాశం కాంగ్రెస్ కు ఇస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన ఎలాంటి నిర్ణయం తీసుకునే అంశం పైన గవర్నర్ తో పూర్తి స్థాయి సమాచారం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు ఈ కేసు విషయం పైన కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమి కాబట్టి టీడీపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపేటువంటి అవకాశాలున్నాయి. మొత్తంగా ముగ్గురు ఒకేసారి పర్యటన పెట్టుకుని రావడానికి చూసుకుంటే చంద్రబాబు నాయుడుని ఇరిగించాలనేటువంటి ప్రయత్నాలు ఇటు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, చంద్రబాబు పూర్తి స్థాయిలో కేసు నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ ఏ విధంగా చూసుకుంటుంది, అవినీతికి మద్దతుగా ఉంటుందా, లేకపోతే అవినీతిని పూర్తి స్థాయిలో పాల్గొంటున్నటువంటి బీజేపీ నాయకత్వం ఇటు నరేంద్ర మోడీ మరి ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి టీడీపీకి మద్దతు ఇస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా అనే దానిపైన వేచి చూడాల్సి ఉంటుంది. 9వ తేదీ సాయంత్రానికి గవర్నర్ ఢిల్లీ చేరుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన కేసు వివరాలపైన సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్ సురేష్.